దేవుని వాక్యం చదువుతున్నాం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనము నుంచి దేవుడు మాట్లాడుతున్నారు. కొన్ని నిమిషములో దేవుని వాక్యం విని మరి కార్యక్రమాన్ని తీసుకుందాం. ప్రస్తుతం అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనము నుంచి దేవుడు మాట్లాడుతున్న మాట. రెండవ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయన బంధించి విచ్చుట సాధ్యము గనుక దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయన లేపదొచ్చిన ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, ఈ వాక్యము బోధిస్తూ ఉండగా మీ ఆత్మని మా మీద దయచేయండి. పిలిచిన బిడ్డలకైనా హృదయానికి అర్థమై మాకు కలిగేమని, మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని యేసు వారి నామమున అడుగుచు నన్ను నీ శిలువ సాటును మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని యేసు వారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములను కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరణపు కట్టులను విప్పి మరణ వ్యాధులను తొలగించి ఆయన నన్ను లేపెను. ఆయన కట్టులు విప్పే దేవుడు. ఏ దేవుడు? కట్టులను విప్పే దేవుడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనములో యోహాను సువార్త చనిపోయిన వాడి కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్టులు విప్పుడని అతనితో వారితో చెప్పిన దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ చనిపోయిన వారికి కాళ్ళు చేతులు కట్టివేసి పేత వస్త్రము చుట్టివేసి ఉంటారటండి. ఆ పేత వస్త్రములను విప్పమని దేవుడు చెప్తున్నాడు. ఆ మతానికి ఉన్న ఆ తువాలను విప్పి కట్టులు విప్పండి అని మార్తా మరి అయినా సహోదరుడు లాజరును సమాధిలో ఉన్నవాడిని లేపి, ఎప్పుడైతే సమాధిలో ఉన్నవాడు కట్టులతో బయటకు వచ్చాడు, వచ్చి ఆ కట్టులు విప్పమని దేవుడే సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరుడా, ఏ కట్టులు విప్పుతున్నాడు దేవుడు? మరణపు కట్టులను విప్పుతున్నాడు. మరణపు కట్టులను విప్పుతున్నాడు దేవుడు. సమాధిలో ఉన్న లాజరును కట్టు విప్పుతున్నాడు. మార్తా మరియ విశ్వాసము ద్వారా, మన విశ్వాసం ద్వారా మనకి ఏం చేస్తాడంటే
మన కట్టును విప్పే దేవుడు. అది మరణపు కట్టులైనా, రోగపు కట్టులైనా, అప్పుల కట్టులైనా విప్పే దేవుడని ఈరోజు మనకి దేవుడు చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. త్వరగా నేను చెప్తాను. రెండవది కీర్తనలు 116వ కీర్తన 16వ వచనములో, 116వ కీర్తన 16వ వచనములో, 116వ కీర్తన 16వ వచనము. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను. నీవు నా కట్టు విప్పి ఉన్నావు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవా, యెహోవా, నేను నిజముగా నీ సేవకుడును అని దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరంటే దావీదు. దావీదు పాపపు కట్టలు విప్పాడు దేవుడు. దావీదు పాపపు కట్టలు, నీ సేవకుడను నా కట్టలు విప్పావు, నీ చేసే పాపాల కట్టలను విప్పావన్నాడు. ప్రియమైన సోదరుడా, ఇక్కడ అంటున్నాడు పాపపు కట్టలను విప్పే దేవుడు. ఒక తల్లి, ఒక స్త్రీ పాపము చేసి కొట్టబోతుంటే, ప్రజలు కొట్టబోతుంటే ఆ స్త్రీని పాపము నుంచి కాపాడాడు, పాపపు కట్టులు విప్పించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనములోని మాట కనబడుచు ఉన్నది. పాపపు కట్టులను విప్పే దేవుడు. చూడాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనములు. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీ మీద శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి పాపము చేయగానే ఆమెతో చెప్పారు. పాపాత్మ స్త్రీలు పాపం కొట్టిస్తాడు. నువ్వు దేనికి పాపం పడిపోయావా? పాపాన్ని బంధించేవాడిని దేవుడికి నమ్మకం కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదర, అలాగనే బానిసత్వ కట్టు ఇప్పిస్తాడు. బానిసత్వ కట్టు. ఒక ఊరిలో గాడిలో ఉన్నది, గాడిల పిల్ల కూడా దాన్ని విప్పుకురండి, పాపముతో కట్టబడిన వాడిని విప్పుకురండి, నేను వాడిని వాడుకుంటాను. పాపము కట్టులు విప్పిన దావీదుని దేవుడు వాడుకున్నాడు. పాపంలో ఉన్నవాడు దావీదుని వాడుకున్నాడు. పాపము చేసిన పాపాత్మ స్త్రీలు దేవుడు వాడుకున్నాడు. అనేక మందిని వాడుకునే దేవుడు. పాపపు కట్టులు, మరణపు కట్టులు విప్పుతాడు, రోగపు కట్టులు విప్పుతాడు, అలాగే బానిసత్వ కట్టులు విప్పుతాడు. దేనికి బానిస? సారాకి బానిస. సారాకి బానిస అవుతాడు, వారిని వినిపిస్తాడు, దాని జోలికి వెళ్ళినాడు. టీవీకి బానిస, సిగరెట్కి బానిస, అలాగే అన్నిటిగా విషయాల్లో బానిస అయిపోయిన వాడిని దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. విడిపించే దేవుడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పడినా,
చక్కని ఆలోచన చెప్పి చీకటి వెనుకబడి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి మహిమ కలుగుగాక. ఎన్ని కట్లు ఇప్పుతాడు? అనడపు కట్లు ఇప్పుతాడు, రోగకు కట్లు ఇప్పుతాడు, అలాగనే అప్పుల కట్లు ఇప్పుతాడు. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆచరించడం కాక లేచి ప్రార్థన